అయితే చెబుతా విను. నువ్వు రోజూ కొలనులో స్నానం చేస్తూ ఉంటావు కదా. ఆ కొలను చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తరువాత తూర్పు దిక్కును చూస్తే అక్కడ అడవి కనబడుతుంది. నేనెన్నోసార్లు ఆ కొలను దగ్గర ఆడుకున్నా, కొలనులో స్నానం కూడా చేశాను, కాని నాకెక్కడా అడవి కనపడలేదే. అయితే నువ్వు అక్కడ ఆడుకున్నావు గాని దీక్షగా 3 ప్రదక్షిణలు చెయ్యలేదు కదమ్మా. అందుకే నీకు ఆ అడవి కనబడదు. ప్రదక్షిణ చేసిన వారికి మాత్రమే కనబడుతుంది. భలే ఆసక్తిగా ఉందమ్మా. అడవి కనబడిన తర్వాత? ఆ అడవిలోకి వెళుతుండగా 2 కోసుల దూరం తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఒక పెద్ద తొర్ర ఉంటుంది. అందులోకి వెళితే ఒక పాడుపడిన పెద్ద భవనం కనబడుతుంది. ఆ భవనంలో ఒక ఇనుప పెట్టె ఒకటి ఉంటుంది. ఆ పెట్టెని తెరిస్తే అందులో కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లు దిగి కిందకు వెళ్లిన తరువాత అక్కడ పంజరంలో ఒక పంచవన్నెల రామచిలుక ఉంటుంది. దాని పీక నులిమితేగాని నా ప్రాణాలు తీయలేరు. అసలు ఆ అడవినే చూడలేనివారు అడవిలోకి ఎలా వెళ్లగలరు? వెళ్ళినా ఆ చెట్టును ఎవరు చూడగలరు? చెట్టు లోపల భవనంలో పెట్టెలో మెట్లు ఉన్నట్టు ఎవరికి తెలుస్తుంది? నేను ఆ అడవిలోకి వెళ్లాలన్నా కొలను చుట్టూ ప్రదక్షిణ చెయ్యవలసిందే. కాబట్టి నా ప్రాణాలు తీయడం మానవ మాతృలకే కాదు, ఎవరి వల్ల కాదు. అమ్మా, నువ్వు చెప్తుంటేనే చాలా ఆసక్తిగా ఉంది. నిన్ను ఎవరు ఏం చేయలేరా అమ్మా? ఇదంతా గోడమీద బల్లి రూపంలో ఉన్న ప్రవరుడు వింటూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం, నేను తిరిగి వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఈసారి నీకు మంచి బహుమతి తీసుకువస్తా. ఇక దిగిరా. నిన్న ఆ రాక్షసి చెప్పింది విన్నావుగా? నీకు 1 వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోగా నువ్వు తప్పక పంజరంలో ఉన్న చిలక ప్రాణాలు తీయాలి. మనం వెంటనే పని ప్రారంభించాలి. పద, ఆ కొలను దగ్గరికి వెళదాం. ఈ కొలను చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయి. మనసులో ఆ రాక్షసిని సంహరించే శక్తి నీకు రావాలని కోరుకో. అలా ప్రవరుడు ఆ కొలను చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. చేసిన తరువాత అక్కడ అడవి కనబడుతుంది. చూడు పల్లవి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ మీ అమ్మ గనక ఈ మధ్యలో వస్తే మారువేషంలో ఇక్కడే ఎక్కడైనా ఉండు. జాగ్రత్తగా వెళ్ళు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను తప్పక తిరిగొచ్చి నిన్ను వివాహం చేసుకుని ఇక్కడ నుండి మా రాజ్యానికి తీసుకుని వెళ్తాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా, నేను ప్రమాదంలో ఉన్నానని నీకు అనిపించినా, నువ్వు మా స్నేహితులు నా పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబితే వారు నాకు సహాయం చేయడానికి వస్తారు. నువ్వు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. వెళ్ళిరా.